अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अज्मईन अम्मा बाद। సోదర సోదరీమణులారా, రమదాన్ శుభమాసం, దీని యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ అల్లాహ్ యొక్క దయతో ఈరోజు రమదాన్ మరియు ఉపవాసాలకు సంబంధించిన ఇస్లామీయ ఆదేశాలు ఏమిటో మీకు తెలియజేయబోతున్నాను. మీరు చాలా శ్రద్ధగా వింటారు, వీక్షిస్తారని ఆశిస్తున్నాను. రమదాన్ ఉపవాసాల విషయంలో మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రమదాన్ ఉపవాసాలు ఇస్లాం యొక్క 5 పునాదుల్లో ఒకటి, అతి ముఖ్యమైనది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, ఇస్లాం పునాది 5 మూల స్తంభాలపై ఉంది. ఒకటి, సత్య ఆరాధ్యనీయుడు అల్లాహ్ మాత్రమేనని సాక్ష్యం పలుకుట మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యం పలుకుట. రెండవది, నమాజును స్థాపించుట. మూడవది, జకాత్ చెల్లించుట. నాలుగవది, మక్కా వెళ్ళి హజ్ యాత్ర చేయుట. ఐదవది, రమదాన్ మాసములో ఉపవాసాలు పాటించుట. రమదాన్ ఉపవాసాలు విధిగా ఉన్నాయని ఖురాన్ సూర బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 185 ద్వారా కూడా పండితులందరూ, ధర్మవేత్తలందరూ ఏకీభవించారు. ఏమిటి అది ఆయత్? ఫమన్ షహిద మిన్కుము షహ్ర ఫల్యసుమ్. ఎవరైతే మీలో రమదాన్ నెలను పొందుతారో, రమదాన్ మాసాన్ని పొందుతారో, వారు తప్పకుండా ఈ నెలంతా విధిగా ఉపవాసం పాటించాలి. సోదర మహాశయులారా, ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందుటకు ఉషోదయం నుండి మొదలుకొని సూర్యాస్తమయం వరకు తిండి, త్రాగుడు మరియు ఉపవాసమును భంగపరిచే విషయాలన్నిటినీ విడినాడుకునుట. ఉపవాసం ద్వారా మనకు కలిగే లాభం ఏమిటి? ఉపవాసం ద్వారా మనకు చాలా లాభాలు కలుగుతాయి. ఉపవాసం ద్వారా మనోవాంఛలకు తెరబడుతుంది. మనిషి ఆకలి దప్పులను ఏదైతే ఓర్చుకుంటున్నారో, తన కోరికలను చంపుకుంటున్నాడో, ఉపవాసం విధిగా ఉన్నాడు అని, ఈ రకంగా మనిషి తన మనోవాంఛలు పూర్తి చేసుకోకుండా అందులో అతనికి అడ్డు ఏర్పడుతుంది. ఐహిక భోగ భాగ్యాల వృధా కోరికలు తగ్గుతాయి. ఉపవాసం వల్ల పరలోక భీతి అనేది పెరుగుతుంది. ఉపవాస స్థితిలో కలిగే ఆకలి దప్పుల వల్ల బీదవాళ్ళు, పేదవాళ్ళు తిండి లేక ఏదైతే వారు ఆకలి దప్పులను భరిస్తున్నారో వాటి గురించి మనకు బాధ కలిగి వారి పట్ల ఆ మంచితనం చేసి వారికి తినిపించాలి, త్రాగించాలి, వారికి సహాయం చెయ్యాలి అన్నటువంటి ఒక మంచి గుణం అనేది మనకు ఏర్పడుతుంది. అందుకు సోదరులారా, ఉపవాసం అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే మనకు విధిగా వించాడో అందులో వాస్తవానికి మనకు చాలా లాభాలున్నాయి. ఆ లాభాల్లో కొన్ని మాత్రమే మనకు తెలుస్తాయి. తెలియని లాభాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక రండి సోదర మహాశయులారా, ఉపవాసాలు వీటి యొక్క ఘనత ఏమిటి? మరియు ఈ ఉపవాసాలు రమదాన్ మాసంలో ఏదైతే విధిగా వించబడ్డాయో, అంటే రమదాన్లో ఉపవాసం ఉండాలి అని మనకు అల్లాహ్ తఆలా ఏదైతే ఆదేశించాడో, ఈ రమదాన్ మాసం యొక్క ఘనత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రమదాన్ మాసానికి అల్లాహు తఆలా
ఏ మాసానికి లేనటువంటి కొన్ని ప్రత్యేకతలు, ఏ మాసానికి లేనటువంటి కొన్ని ప్రత్యేక ఘనతలు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రసాదించాడు. ఉదాహరణకు సహీహ్ బుఖారీ సహీహ్ ముస్లింలో వచ్చిన హదీసుల ప్రకారంగా వాటి యొక్క భావం తెలుపుతున్నాను. రమదాన్ మాసము ప్రవేశించిందంటే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి, అల్లాహ్ యొక్క కారుణ్య ద్వారాలు తెరవబడతాయి, మరియు నరకం ద్వారాలు మూయబడతాయి, శైతానులను బందీగా ఖైదీలుగా చేయబడతాయి. ఇంకా ఈ ఉపవాసం అనేది ఏదైతే ఉందో రమదాన్ మాసంలోనే అల్లాహు తాలా ఉండాలి అని మనకు ఆదేశించాడు. రమదాన్లో ఉపవాసాలు ఉండడమే ఇస్లాంలోని 5 మూల స్తంభాల్లో ఒక ముఖ్య మూల స్తంభం. రమదాన్ ఘనతల్లో మరి ఒకటి ఏమిటంటే, ఇదే మాసంలో సర్వ మానవాళికి మార్గదర్శకంగా పంపినటువంటి దివ్య గ్రంథం ఖురాన్ ఇదే రమదాన్ మాసంలో అవతరింపచేయడం జరిగింది. షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. రమదాన్ మాసము ఇలాంటి శుభప్రదమైన మాసం అంటే ఇందులోనే ఖురాన్ అవతరింపజేయబడినది. మరియు రమదాన్ మాసంలో ఒక ఘనత గల రాత్రి ఉంది. ఆ ఘనత గల రాత్రి ఎవరైతే అల్లాహ్ ఆరాధనలో గడుపుతారో వారికి 1000 నెలలు ఆరాధిస్తూ ఉన్నటువంటి పుణ్యం లభిస్తుంది. అంతేకాదు సోదరులారా, రమదాన్ మాసము ఎంతటి గొప్ప మాసం అంటే, ఈ మాసంలో ఉపవాసం ఎవరైతే ఉంటారో వారి పాపాల్ని ప్రతిరోజు క్షమించబడుతుంది. ప్రతిరోజు ఎందరో నరకవాసులను నరకము నుండి తీయడం జరుగుతుంది. ఇక రండి, సంక్షిప్తంగా మనం ఉపవాసాల కొన్ని ఘనతలు కూడా తెలుసుకుందాము. మహాశయులారా, ఉపవాసం ద్వారా కూడా మనకు చాలా చాలా లాభాలు కలుగుతాయి. అతి గొప్ప లాభం ఏంటంటే, ఉపవాసం ఉన్న వారి గురించి అల్లాహు తాలా స్వర్గంలో 8 ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక ద్వారం కేవలం ఉపవాసం ఉండే వారి గురించి ప్రత్యేకించి దానికి బాబుర్ రయ్యాన్ అని పేరు పెట్టాడు. ఉపవాసం యొక్క ఘనతల్లో అతి గొప్ప ఘనత ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, మానవుడు చేసే ప్రతి పుణ్యానికి 10 నుండి 700 రెట్ల వరకు పుణ్యాలు లభిస్తూ ఉంటాయి. కానీ ఉపవాసం గురించి అల్లాహు తాలా ఏమంటున్నాడంటే, ఇల్ల సోమ్ ఫఇన్నహు లీ వ అనా అజ్జి బిహి. కానీ ఉపవాసాలు వాటి యొక్క పుణ్య ఫలితం అనేది నేను మాత్రమే ప్రసాదిస్తాను. ఎందుకంటే మానవుడు నా గురించి మాత్రమే ఆకలి దప్పులను భరిస్తాడు, తిండి త్రాగుడు విషయాలను మానుకుంటాడు. ఉపవాసం గురించి మహాశైలారా ఉన్నటువంటి ఘనతల్లో ఒక ఘనత ఏమిటంటే, ప్రళయ దినాన ఈ ఉపవాసం అనేది మన గురించి సిఫారసు చేస్తుంది. అల్లాహు తాలా ఉపవాసం చేసే సిఫారసును అంగీకరిస్తాడు. అంతేకాదు సహీ బుఖారీలో వచ్చిన హదీస్ ప్రకారంగా ఎవరైతే ఒక్కరోజు అల్లాహ్ మార్గంలో ఉపవాసం ఉంటాడో అల్లాహు తాలా వారిని 70 సంవత్సరాల వరకు నరకాగ్ని నుండి దూరం ఉంచుతాడు. ఈ విధంగా మహాశయులారా, ఉపవాసాల ఘనతలు మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘనతలున్నాయి, ఇంకా ఎన్నో ఘనతలున్నాయి. కానీ ఉపవాస ఘనతలు మరియు రమదాన్ మాసము ఘనతలు ఇంతవరకే మనం ఏదైతే తెలుసుకున్నామో అర్థం చేసుకొని వీటి ఘనతలను మనం గుర్తించుకుంటూ ఉపవాసాలు పాటిస్తూ ఉండే ప్రయత్నం చేద్దాము. ఇక అల్లాహ్ యొక్క దయ వల్ల రండి మహాశివులారా, మనం రమదాన్ మాసము ప్రారంభం అయినదని ఎలా తెలుసుకుందాం? రమదాన్ మాసము ప్రారంభమైందని ఎలా తెలుసుకుందాము? రమదాన్ మాసం గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చాలా సులభమైన 2 మార్గాలు తెలిపారు. మొదటిది ఏమిటంటే, ఇదా రఅయ్తుముల్ హిలాల ఫసూము వ ఇదా రఅయ్తుమూహు ఫఅఫ్తిరు. రమదాన్ మాసం యొక్క నిలవంక మీకు కనబడింది, మీరు ఉపవాసాలు ఉండడం మొదలుపెట్టండి. మరెప్పుడైతే షవ్వాల్ మాసం యొక్క నిలవంక మీరు చూస్తారో అప్పుడు మీరు ఉపవాసాలు మానుకొని పండుగ చేయండి.
రెండో మార్గం ఏంటి? రెండో పద్ధతి, ఒకవేళ మేఘాలు కప్పుకొని ఉండి వాతావరణం అనుకూలంగా లేకుండా ఏదైనా కారణంగా నిలవంక మనకు కనబడకుంటే ఫఇన్ గుమ్మ అలైకుం ఫఅక్మిలుల్ ఇద్దత 30 షఅబాన్. ఏదైనా కారణంగా మీకు నిలవంక కనబడకుంటే మీరు రమదాన్ కంటే ముందు మాసం షాబాన్ ఏదైతే ఉందో దాని యొక్క 30 రోజుల లెక్క పూర్తి చేయండి. తర్వాత రోజు ఏదైతే ఉంటుందో అది రమదాన్ యొక్క మొదటి రోజు అని భావించి ఉపవాసం ఉండడం మొదలుపెట్టాలి. అల్లాహ్ యొక్క దయ వల్ల ఇస్లాం ధర్మం ఎంత సులభంగా ఉందో గమనించండి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, మనం స్వయంగా రమదాన్ లేదా షవ్వాల్ యొక్క నిలవంక చూడకపోయినా రమదాన్ మాసం యొక్క నిలవంక గురించి ఎవరైనా సత్యవంతుడైన ధర్మ జ్ఞానం గల ఒక న్యాయమైన వ్యక్తి సాక్ష్యం పలికాడు, నేను చూశాను అని, అతని ఆ సాక్ష్యాన్ని మనం ఒప్పుకోవచ్చు. కానీ షవ్వాల్ నిలవంక విషయంలో కనీసం 2 సాక్ష్యాలను మనం తీసుకోవాలి. 2 మనుషులు న్యాయవంతులు ముస్లింలు సాక్ష్యం చెప్పారంటే నేను చూశాను, మేము చూశాము అని వారి యొక్క సాక్ష్యాన్ని మనం స్వీకరించి మనం ఉపవాసాలు వదులుకొని మనం పండుగ జరుపుకోవచ్చు. మహాశయులారా, ఉపవాసాలు ఎవరిపై విధిగా ఉన్నాయి? ఇది చాలా తప్పనిసరిగా తెలుసుకోవాల విషయం. ఉపవాసాలు తెలివిగల యుక్త వయస్సుకు చేరిన ప్రతి స్త్రీ పురుషునిపై ఉపవాసాలు విధిగా ఉన్నాయి. తెలివిగల యుక్త వయస్సుకు చేరిన ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై ఉపవాసాలు విధిగా ఉన్నాయి. యుక్త వయస్సుకు చేరడానికి గుర్తులేమిటి? హదీసుల ద్వారా మనకు 4 విషయాలు తెలుస్తున్నాయి. 1, నాభి క్రింద వెంట్రుకలు మొలడం. 2వది, స్వప్న స్ఖలనం అగుట. ప్రత్యేకంగా బాలికలకు 3వది ఏమిటంటే వారి యొక్క నెలవారీ రక్తస్రావం జరుగుట. ఎవరికైనా ఈ 3 ఏ ఒక్కటి సంభవించలేదు అంటే 4వది, వారి వయస్సు 15 సంవత్సరాలు పూర్తిగా నిండి 16వ సంవత్సరంలో అడుగు పెట్టారు అంటే యుక్త వయస్సుకు చేరినట్లే, మరియు వారిపై ఉపవాసాలు విధిగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇంతకంటే తక్కువ వయసు ఉన్నవారు, పిల్లలు అని ఏదైతే మనం అంటామో వారిపై ఉపవాసం విధిగా లేదా? అయితే విధిగా లేదు. కానీ విధిగా అయ్యే వయసు వచ్చే వరకు ఉపవాసం యొక్క ఘనత తెలిసి ఉపవాసం గురించి వారికి అలవాటు పడడానికి చిన్నప్పటి నుండే వారికి ఉపవాసం ఉంచే ప్రయత్నం చేయాలి. సహీ బుఖారీలో రుబయ్య బిన్త్ ముఅవ్విద్ రదియల్లాహు తఆలా గారి యొక్క హదీస్ చాలా స్పష్టంగా ఉంది. మేము మా పిల్లలకు కూడా ఉపవాసం గురించి బోధిస్తూ ఉండేవారిమి, వారికి ఉపవాసం ఉంచే అలవాటు చేస్తూ ఉండేవారిమి. పిల్లల్లో ఎవరైనా పగలు కొంత సమయం గడిచిన తర్వాత ఆకలవుతుంది అని ఏడవడం మొదలు పెడితే ఏదైనా ఒక ఆటకు సంబంధించిన ఏదైనా ఒక పరికరం వారికి ఇచ్చేసి వారు ఆ ఆటల్లో నిమగ్నులయ్యేవారు. ఈ విధంగా వారికి మేము ఉపవాసాల అలవాటు చేయించేవారి. ఇక మహాశయులారా, ఉపవాసం రమదాన్ మాసంలో ఎవరు ఉండాలి అనే విషయం తెలుసుకున్నాము కదా. ఎవరిపై ఉపవాసం విధి కాకుండా ఉపవాసం ఉండలేని పరిస్థితులు ఏదైనా ఉండేది ఉంటే అవేమిటి? ఉపవాసం ఉండలేకపోయే వారి గురించి సమస్య ఏమిటి? ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని మనం శ్రద్ధగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. స్వస్థత పొందే నమ్మకం గల రోగి. ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడయ్యాడు, కానీ రమదాన్లో అతనికి రోగం వచ్చింది.
రమదాన్లో అతను వ్యాధిగ్రస్తుడయ్యాడు. రమదాన్ దాటిన తర్వాత 2-3 నెలల తర్వాత అతనికి స్వస్థత లభించవచ్చు అన్నటువంటి నమ్మకం ఉంది. అయితే అలాంటి వారు రమదాన్లో ఉపవాసం మానుకొని తర్వాత మంచిగైన తర్వాత స్వస్థత కలిగిన తర్వాత వారు తప్పకుండా ఎన్ని రోజుల ఉపవాసాలు రమదాన్లో మానుకున్నారో అన్ని రోజుల ఉపవాసం ఉండాలి. ఇక ఎవరికైతే స్వస్థత పొందే నమ్మకం లేదో, కొన్ని రోగాలు ఉన్నాయి, అల్లాహ్ తఆలా ప్రతి రోగికి షఫా స్వస్థత కలిగించుగాక, ఆమీన్. ఎవరికైతే ఇక ముందు జీవితంలో కూడా స్వస్థత కలగదు అన్నటువంటి భయం ఉన్నదో అలాంటి రోగులు, వ్యాధిగ్రస్తులు ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా, అంటే ప్రతి రోజుకు బదులుగా ఒక పేదవారికి అన్నం పెట్టాలి, లేదా 30 మందిని ఒకే రోజు తినబెట్టినా కానీ సరిపోతుంది. ఎవరైనా పేదవాళ్లను పిలిపించి వడ్డించి తినిపించే శక్తి లేకుంటే ఒక్క రోజు ఉపవాసానికి బదులుగా కనీసం 1.5 కిలోల బియ్యం, గోధుమలు ఇలాంటివి తిను పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వారికి ఇవ్వాలి. రెండో వ్యక్తి ప్రయాణికుడు. ఎవరికైనా రమదాన్ మాసంలో ప్రయాణం చేసే అటువంటి అవసరం పడి వారు తమ ఊరి నుండి ప్రయాణానికి వెళ్ళారు అంటే వెళ్ళినప్పటి నుండి మొదలుకొని తిరిగి తమ గ్రామానికి ఊరికి వచ్చే వరకు వారు ఉపవాసం మానుకునే అనుమతి ఉంది. కానీ ఎన్ని రోజులు ఉపవాసం ఉండలేదో అన్ని రోజులు తప్పకుండా వారు తర్వాత ఉపవాసం పాటించాలి. కానీ ఎండాకాలం ఉంది, ఉపవాసం ఉండలేము అన్న ఉద్దేశంతో ఏదైనా టూర్కు వెళ్ళి చల్లని ప్రాంతాలకు వెళ్ళి తిరగడం ఉపవాసం మానుకునే ఉద్దేశంతో ఎంత మాత్రం ఒక ముస్లింకు తగని పని. మూడో కారణం, ఎవరికైతే ఉపవాసం ఉండని అనుమతి ఉందో గర్భిణి మరియు పసిబిడ్డలకు పాలిచ్చు తల్లులు. ఎవరైతే గర్భంతో ఉన్నారో లేదా ఎవరైతే తమ చంటి పాపలకు పాలు త్రాగిస్తున్నారో అలాంటి స్త్రీలు స్వయంగా తమకు లేదా తమ గర్భంలో ఉన్న శిశువునికి లేదా పిల్లలకు పాలు త్రాగే పిల్లలకు ఏదైనా హాని కలుగుతుంది అన్నటువంటి భయం ఉన్నప్పుడు రమదాన్లో ఉపవాసాలు మానుకొని తర్వాత ఆ ఉపవాసాలు తప్పకుండా పాటించాలి. అలాగే మహాశివులారా, ఏ వృద్ధులైతే పెద్ద వయసుకు చేరి వృద్ధాప్యానికి చేరి చాలా బలహీనులైపోయారు, ఉపవాసం ఉండే శక్తి వారిలో నశించింది, అలాంటి వారు కూడా ఉపవాసం మానుకునే అనుమతి ఉంది. కానీ ప్రతి ఒక్క రోజుకు బదులుగా ఒక పేదవారికి అన్నం పెట్టాలి, లేదా కొంతమంది 30 రోజుల లెక్కతో 30 మందికి లేదా 15 మందికి 2 సార్లు ఈ విధంగా లెక్కను పూర్తి చేసి వారికి భోజనం తినిపించాలి. మహాశయులారా, ఇప్పుడు మనం ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు ఏమిటో తెలుసుకుందాం. తెలిసి ఉండి తినడం త్రాగడం వల్ల ఉపవాసం భంగమైపోతుంది. కానీ ఎవరైనా మరచిపోయి తిన్నారు, మరచిపోయి త్రాగారు, అందువల్ల వారి ఉపవాసం భంగము కాదు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ నసియ ఫఅకల ఔ షరిబ ఫల్యుతిమ్మ సౌమహు. ఎవరైతే మరచిపోయి తిన్నారో త్రాగారో వారు తమ ఉపవాసం భంగమైపోయింది అని భావించకుండా తమ ఉపవాసాన్ని వారు కంటిన్యూ చేయాలి. అతఅమహుల్లాహు వసకాహు. వాస్తవానికి అల్లాహ్ వారికి తినిపించాడు, అల్లాహ్ వారికి త్రాగించాడు. అలాగే స్వయం నోటితో ఏదైనా త్రాగకపోయినా కడుపులో చేరి తిండి త్రాగుడు లాంటి పని చేసే ఏ పదార్థాలు కూడా ఏ మార్గం నుండి కూడా పోనివ్వకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సైన్స్ డెవలప్ అయ్యడం వల్ల, మెడికల్ సైన్స్ యొక్క అభివృద్ధి చెందడం వల్ల అలాంటి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. గ్లూకోజ్ ఎక్కించడం ద్వారా, ఇంకా వేరే ఏదైనా పద్ధతి ద్వారా మనిషికి ఆకలి కాకుండా కొన్ని రోజుల వరకు కూడా ఉంచవచ్చు. కానీ అలాంటి ఏ పద్ధతి అనుసరించకూడదు. అలాగే
రెండో విషయం, దేని ద్వారానైతే ఉపవాసం భంగమైపోతుందో, ఉపవాసం ఉన్న స్థితిలో భార్య భర్తలు సంసారం చేయడం, ప్రత్యేక సంబంధం ఏర్పరచుకోవడం. సోదర సోదరీమణులారా, ఇది కేవలం రోజా ఉపవాసాన్ని భంగపరచడమే కాకుండా మహాపాపం కూడా అయింది. అందుగురించి దీని నుండి షరియత్, ఇస్లాం ధర్మం మనల్ని నివారించింది. ఉపవాసం ఉన్న స్థితిలో ఈ సంబంధాలు ఏర్పరచుకోకుండా దూరంగా ఉండాలి. మరియు ఎవరైనా ఇలాంటి పాపానికి ఒడిగడితే ఆ వ్యక్తి ఎన్ని నష్టాలకు గురైతారో కొంచెం గమనించండి. ఒకటి, అతడు పాపాత్ముడవుతాడు. రెండవది, ఆ రోజు అతని ఉపవాసం అనేది భంగమైపోతుంది. మూడవది, తర్వాత అతను తప్పకుండా ఉపవాసం ఆ రోజుకు బదులుగా ఉండాలి. ఇక నాలుగవది ఏంటంటే, అతనిపై ప్రాయశ్చితము కూడా ఉంటుంది. అదేమిటి? ఒక బానిసను విడుదల చేయాలి. ఈ రోజుల్లో బానిసలను విడుదల చేసేటువంటి స్థితి లేదు గనక ఏం చేయాలి? 2 మాసాలు 2 నెలలు తెగకుండా కంటిన్యూగా ఉపవాసాలు ఉండాలి. మధ్యలో ధర్మపరమైన కారణాలు ఏదైనా వస్తే అది వేరే విషయం. ఉదాహరణకు పండుగ రోజులు వచ్చాయి, ఆ రోజుల్లో ఉపవాసం ఉండరాదు. లేదా ఏదైనా ప్రయాణం అవసరం పడింది, రోగానికి గురైపోయాడు, అందువల్ల మానుకుంటే అభ్యంతరం లేదు. ఒకవేళ కావాలని మధ్యలో ఉపవాసాన్ని వదులుకుంటే మరి కొత్తగా 2 నెలల ఉపవాసాలు అతను పాటించాలి. ఎవరైనా మరీ కష్టంలో లేదా ఇబ్బందిలో ఉండి ఆ 2 నెలల ఉపవాసాలు ఉండలేకపోతే 60 మంది పేదవాళ్లకు అన్నం పెట్టాలి. అలాగే మహాశయులారా, ఎవరైతే తెలిసి హస్త ప్రయోగం వల్ల లేదా ఇంకా వేరే ఏదైనా కారణం వల్ల ఇంద్రియాన్ని బయటికి తీస్తారో వారి ఉపవాసం కూడా భంగమైపోతుంది. మరెవరైతే భార్య భర్తలు చిన్నపాటి ముద్దులాట ఇలాంటి కార్యాల వల్ల వారికి వీర్యం పడిపోతుంది అన్నటువంటి భయం ఉందో వారు కూడా ఇలాంటి కార్యాలకు దగ్గర కాకూడదు. మరియు ఉపవాసం భంగపరిచే విషయాల్లో మరొకటి ఏమిటంటే, కరిపించి రక్తం తీయడం లేదా పెద్ద మొత్తంలో బ్లడ్ డొనేషన్ ఏదైతే ఉంటుందో రక్తదానం లాంటిది చేయడం, ఇది కూడా ధర్మం కాదు. ఎందుకంటే ఇందువల్ల కూడా ఉపవాసం భంగమైపోతుంది. కానీ ఎవరైనా ఏదైనా అవసరం పడి చిన్నపాటి టెస్ట్ గురించి రక్తం ఇస్తే అందులో ఎలాంటి అభ్యంతరం అనేది లేదు. అలాగే రోజా ఉపవాసం భంగమయ్యే విషయాల్లో ఒకటి ఏమిటంటే, మనిషి కావాలని తెలిసి వాంతి చేసుకోవడం. ఎవరైనా కొంచెం ఎక్కువ తిన్నారు, చాలా అతనికి అరగడం లేదు, ఇబ్బంది కలుగుతుంది, బ్రష్ ద్వారా వేళ్ళు వేసుకొని వాంతి చేద్దామనుకుంటే అందువల్ల ఉపవాసం భంగమైపోతుంది. కానీ ఒకవేళ అతను కావాలని చేయకుండా అదే వాంతి వస్తే అందువల్ల ఉపవాసం భంగం కాదు. అలాగే మహాశయులారా, స్త్రీలకు వారి రక్తం మొదలవడం లేదా ప్రసవించిన తర్వాత ఆ కొద్ది రోజులు ఏదైతే అపరిశుద్ధ రోజులు ఉంటాయో, ఎవరైనా ప్రసవించిండ్రు అంటే లేదా నెలవారీ రక్తస్రావం మొదలైంది అంటే ఆ రోజు వారి యొక్క ఉపవాసం కూడా భంగమవుతుంది. ఎన్ని రోజులు ఉపవాసం ఉండలేకపోతారో వారు తర్వాత ఆ ఉపవాసాలను పూర్తి చేయాలి. ఇప్పుడు మనం అల్లా యొక్క దయతో ఉపవాస సందర్భంలో ఏ కార్యాలు చేయవచ్చు, వేటి వల్ల మన ఉపవాసం భంగం కాదు, ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఉపవాస స్థితిలో ఎన్నిసార్లు మనం స్నానం చేసినా, కేవలం తలపై నీళ్లు పోసుకున్నా, ఈత ఆడినా లేదా వేడి ఎక్కువ ఉండడం వల్ల ముఖం కడుక్కున్నా, నీళ్లు నోట్లోకి తీసుకొని పుక్కిలించినా ఇందువల్ల ఉపవాసానికి ఎలాంటి భంగం ఏర్పడదు. అలాగే ఉపవాస స్థితిలో పొద్దుటి నుండి సాయంకాలం వరకు ఏ సమయంలో ఎప్పుడూ కానీ మనం మిస్వాక్ చేస్తూ ఉండవచ్చు,
ఈ మిస్వాక్ చేయడంలో ఎలాంటి అభ్యంతరం అనేది లేదు, ఎలాంటి పాపం లేదు. కానీ మన సమాజంలో ఎలాంటి ఆధారం లేని విషయాలు కొందరు అంటూ ఉంటారు. కొందరు అంటారు పొద్దుటి నుండి పగటి వరకు చేయొద్దు అని, మరికొందరు అంటారు పగటి తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు చేయకూడదు అని. కానీ ఇలాంటి ఏ హదీసు లేదు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఆయిషా సిద్దిఖా రదియల్లాహు తఆలా చెప్తున్నారు, ముస్తద్రక్ హాకింలోని సహీ హదీస్ ఏమిటంటే, ఉపవాస స్థితిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా మిస్వాక్ చేస్తుండేవారు. అలాగే మహాశయులారా, ఆహారముగా పని చేయని ఏదైనా ధర్మసమ్మతమైన చికిత్స, మందు తీసుకోవడంలో కూడా ఉపవాసం భంగం కాదు. ఉదాహరణకు కంట్లో ఏదైనా మందు వేయడం, చెవిలో ఏదైనా మందు వేయడం, లేదా బలం చేకూర్చకుండా నొప్పి, అలాంటి ఏదైనా నొప్పి దూరం కావడానికి, అలాంటి ఏదైనా రక్తం ఆగడానికి, ఏదైనా దెబ్బ తగిలింది లేదా గాయం కలిగింది, యాక్సిడెంట్, అట్లాంటి ఏదైనా సందర్భం, తప్పకుండా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ అనేది బలం చేకూర్చడానికి కాదు, ఆకలి దప్పులు కాకుండా ఉండడానికి కాదు, నొప్పి గిట్లా తగ్గడానికి, అట్లాంటిది ఏదైనా అత్యవసర విషయం ఉండేది ఉంటే అలాంటి ఇంజెక్షన్ కూడా తీసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. చెవులో, కన్నులో, ముక్కులో వేసే ఏదైనా డ్రాప్స్, వాటి యొక్క రుచి చేదుగా కొంచెం మనకు గొంతులో ఏర్పడినప్పటికీ ఉపవాసం భంగం కాదు. అలాగే రాత్రి సమయంలో రక్తస్రావం నిలిచి శుభ్రమైన స్త్రీలు లేదా బాలింతలు ఉషోదయం మొదలైన వెంటనే ఒకవేళ వారు స్నానం చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు. వారు స్నానం చేసేకి ముందు ఉపవాసం యొక్క నియత్ సంకల్పం వారు ఉంచుకోవచ్చు. ఇవి దేని ద్వారానైతే ఉపవాసం భంగం కాదో వాటి యొక్క కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు. సోదరులారా, ఉపవాసానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాము. ఉపవాస స్థితిలో రమదాన్ యొక్క పగలులో ఎవరైనా ఇస్లాం స్వీకరించారంటే వారికి ప్రేమగా చెప్పాలి, ఈరోజు నీ కొరకు ఉపవాసం యొక్క మొదటి రోజు, కానీ నీవు పగటిపూట ఇస్లాం స్వీకరించావు గనక ఈరోజు ప్రారంభమయ్యే సమయంలో నీవు ముస్లింగా లేకుంటివి, అందుకని నీపై ఈనాటి ఉపవాసం విధిగా లేదు, రేపటి నుండి మీరు ఉపవాసం ఉండాలి. కానీ ఒకవేళ మీరు సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం రోజు యొక్క గౌరవ మర్యాదను పాటిస్తే చాలా పుణ్యాలు దొరుకుతాయి అని చెప్పడం మంచిది. అలాగే విధిగా ఉండవలసిన ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంకల్పం రాత్రి చేసుకోవడమే అసలైన ధర్మం. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఏమున్నది, మల్లం యుబయ్యితి సియామ ఫలా సియామల, ఎవరైతే రాత్రి వేళ ఉపవాసం యొక్క సంకల్పం నియత్ చేసుకోలేదో వారి యొక్క ఉపవాసం లెక్కించబడదు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి, ఉపవాసం యొక్క నియతు, ఉపవాసం యొక్క సంకల్పం అనంటే ఈ రోజుల్లో ఒక బిద్అత్ పద్ధతి, దురాచార పద్ధతి కొందరు ఏమి అవలంబిస్తున్నారు, ఉపవాసం గురించి సహరీ చేసే సందర్భంలో నవైతు అన్ అసూమ గదన్ లిల్లాహి తఆలా అన్నటువంటి కొన్ని పదాలు చదువుతారు. ఇలాంటి పదాలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రుజువు లేవు. అందుగురించి మహాశయులారా, సంకల్పం మరియు నియత్ అంటే మనసులో మనం ఊహించుకునే, మనసులో మనం నిశ్చయించుకునే విషయాన్ని, సంకల్పాన్ని నియత్ అంటారు. ఇక నఫిల్ ఉపవాసాలకు సంబంధించిన సంకల్పం ఏదైతే ఉందో అది రాత్రి వేళ చేయడం తప్పనిసరి కాదు. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రుజువైన ఒక విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ప్రవక్త ఫజర్ నమాజ్కు వెళ్ళిన వారు సలాతు దుహా అంటే చాష్త సమయం అని ఏదైతే అంటామో, ఇంచుమించు మనకు అర్థం కావడానికి 9, 10, 11 ఈ సమయంలో ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమైనా తినడానికి ఉందా అని అడిగేవారు. లేదు అని అంటే సరే ఈరోజు నేను ఉపవాసం ఉంటాను అని
అప్పుడు సంకల్పించుకునేవారు. అయితే నఫిల్ ఉపవాసం ఇలా అనుకోవచ్చు, ఇలా సంకల్పించవచ్చు. కానీ అందులో ఒక నిబంధన ఏమిటంటే ఉషోదయం నుండి మనం ఏమీ తినకుండా ఉండాలి. అలాగే మహాశివులారా, ఉపవాస సందర్భంలో కొన్ని ధర్మములు కూడా మనకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. వాటిని అవలంబించడం కూడా చాలా మంచి విషయం. అదేమిటి? ఒకటి, సూర్యోదయం నుండి మొదలుకొని ఇఫ్తార్ సమయం వరకు, అంటే పొద్దంతా ఏదైతే ఉపవాస స్థితిలో మనం ఉన్నామో ఈ ఉపవాసి యొక్క దుఆను అల్లాహు తాలా రద్దు చేయడు. అందుగురించి అధికంగా మనం దుఆ చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే రెండవ ఒక విషయం, ధర్మం సహరీ భుజించడం. ప్రవక్త గారు చెప్పారు, తసహరు ఫఇన్న ఫి సుహూరి బరక, మీరు సహరీ చేయండి, సహరీ తినడంలో చాలా బరకత్ ఉంది, శుభము ఉంది. అంటే సహర్ సమయంలో తినాలి. ఏదో 1ంటికి రాత్రి 2ంటికి లేదా 12ంటికి తిని పడుకోవడం కాదు. అలాగే సహరీ అనేది చివరి సమయంలో, అంటే ఫజర్ అజాన్ కంటే కొంచెం ముందు వరకు, అంటే సహరీ యొక్క సమయం ఎప్పుడైతే ఖతమవుతుందో ఆ సమయంలో మనం సహరీ తినడం మరీ ఎక్కువ పుణ్యకార్యం. అలాగే ఇఫ్తార్ కూడా సూర్యాస్తమయం అయినది అని ఖచ్చితంగా తెలిసిన తర్వాత వెంటనే ఇఫ్తార్ చేయడం కూడా చాలా పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, నా దాసులు, నా యొక్క అనుచరులు ఇఫ్తార్ టైం అయిన తర్వాత తొందరగా మరియు సహరీ చివరి సమయంలో చేస్తున్నంత వరకు వారు శుభంలో ఉంటారు, మంచిగా ఉంటారు అని. అలాగే మహాశైవులారా, ఉపవాసం ఉన్న వారు రమదాన్ మాసంలో తరావీ నమాజ్ కూడా చేస్తూ ఉండాలి. తరావీ నమాజ్కు సంబంధించిన కొన్ని వివరాలు ఇన్షాల్లా తర్వాత మనం చెప్పుకుందాము. అలాగే రమదాన్ మాసంలో చేయవలసిన పనులలో ఖురాన్ అత్యధికంగా చదవడం, ఎందుకంటే రమదాన్ ఖురాన్ యొక్క మాసం. అలాగే రమదాన్ మాసంలో దాన ధర్మాలు కూడా మనం ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇక మహాశివులారా, తరావీ నమాజ్ ఏదైతే ఉందో, తరావీ నమాజ్ అని రమదాన్లో అనబడుతుంది సామాన్యంగా. కానీ వేరే రోజుల్లో, రమదాన్ కాకుండా ఇతర మాసాల్లో మనం తహజ్జుద్ నమాజ్ అని, రాత్రి నమాజ్ అని, సలాతుల్ లైల్ అని, ఖియాముల్ లైల్ అని, సలాతుల్ విత్ర్ అని ఏదైతే అంటామో ఇవన్నీ ఒకే విషయానికి వివిధ పేర్లు ఉన్నాయి. ఈ తరావీ నమాజ్ అనేది దాని సమయం ఇషా నమాజ్ తర్వాత మొదలవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఫజర్ సమయం కంటే కొంచెం ముందు వరకు ఉంటుంది. అయితే రాత్రి యొక్క 3వ భాగంలో చేయడం ఎక్కువ ఘనత. కానీ ఎక్కడైతే ఇషా నమాజ్ తర్వాత సామూహికంగా నమాజ్ జరుగుతుందో ఆ సామూహిక నమాజ్లో పాల్గొనడం ఎక్కువ పుణ్యం. ఇందులో మీరు 2 హదీసులు చాలా శ్రద్ధగా విని వాటిని దృష్టిలో ఉంచుకొని తరావీ నమాజ్ సామూహికంగా పాటించే ప్రయత్నం చేయండి. మొదటి ఒక విషయం ఏంటి? మన్ ఖామ రమదాన ఈమానం వహ్తిసాబా గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే రమదాన్ మాసంలో శ్వాసంతో పుణ్య ఫల ప్రేక్షంతో తరావీ నమాజ్ చేస్తూ ఉంటారో అల్లాహు తాలా వారి యొక్క గత పాపాల్ని క్షమించేస్తాడు. రెండవ హదీస్, మన్ ఖామ మఅల్ ఇమామి హత్తా యన్సరిఫ కుతిబ లహు ఖియాము లైలా. ఎవరైతే ఇమాంతో పాటు తరావీ నమాజ్ చేస్తారో వారికి రాత్రంతా తహజ్జుద్ నమాజ్ చేస్తూ ఉండేటువంటి పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా మహాశివులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అసలైన పద్ధతి ఏంటంటే, రమదాన్లో కానీ రమదాన్ కాకుండా ఇతర మాసాల్లో కానీ తరావీ, తహజ్జుద్ ఈ నమాజులు వితర్తో పాటు 11 రకాతులు మాత్రమే చేసేవారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా గారు కూడా తమ కాలంలో ఉబయ్ బిన్ కఅబ్, తమీమ్ అద్దారి రదియల్లాహు అన్హులకు ఇమాంగా నియమించి ఏదైతే సామూహికంగా చేయడం అనేది ప్రారంభించారో అందులో కూడా 11 రకాతుల నమాజ్ గురించే చెప్పారు వితర్తో పాటు. ఇక ఎవరైనా నఫిల్ ఉద్దేశంతో 11 కంటే ఎక్కువగా చదివితే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సలాతుల్ లైలి మథ్నా మథ్నా, రాత్రి నమాజ్ 2 రకాతులు ఉన్నాయి అని. కానీ ఈ రోజుల్లో కొందరు ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో కొందరు ఒక తప్పులో ఏం పడి ఉన్నారంటే
11 కంటే ఎక్కువ కొన్ని రకాతులను నియమించుకొని ఇదే ప్రవక్త పద్ధతి అని అంటున్నారు. ఇలా శ్వసించడం, ఇలా భావించడం ఇది ప్రవక్త పద్ధతికి వ్యతిరేకమైన విషయం. ఇక సోదరులారా, మహాశివులారా, రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది గనక ఖురాన్కు ఈ మాసానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అందుగురించి ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ మాసంలో చాలా అత్యధికంగా ఖురాన్ చదివేవారు. మరియు జిబ్రీల్ అమీన్ వచ్చేవారు, ప్రవక్త వారితో కూర్చుండి ఖురాన్ యొక్క పారాయణం చేస్తూ ఉండేవారు. ఏ సంవత్సరం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారో, చనిపోయేకి ముందు ఏ రమదాన్ అయితే వచ్చిందో ఆ రమదాన్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రీల్ అమీన్తో ఖురాన్ పారాయణం 2 సార్లు చేశారు. ఇది రమదాన్ మాసంలో ఖురాన్ అత్యధికంగా చదవాలి అని మనకు ఇందులో ప్రోత్సహించడం జరుగుతుంది. ఒక్కో అక్షరానికి బదులుగా 10 పుణ్యాలు మనకు లభిస్తాయి. ఖురాన్లోని ఒక్కో అక్షరం మనం చదివితే 10 పుణ్యాలు మనకు లభిస్తాయి. అంతేకాకుండా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాసంలో అంటే రమదాన్లో అత్యధికంగా దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. మనం కూడా ఈ పద్ధతిని అవలంబించాలి. ఇంతేకాకుండా ఉపవాసాల విషయం ప్రస్తావన వచ్చింది గనుక నఫిల్ ఉపవాసాల గురించి కొంచెం మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. రమదాన్ ఉపవాసాలు విధిగా ఉన్నాయి. ఈ ఉపవాసాలు ఏ ముస్లింకు కూడా తెలివి ఉన్న యుక్త వయస్సుకు చేరిన ఏ ముస్లింకు వదలడానికి అవకాశం లేదు. కానీ ఇవే కాకుండా ఉపవాసం చాలా గొప్ప పుణ్య కార్యం గనక ఎన్నో నఫిల్ ఉపవాసాలు కూడా ఉన్నాయి. అంటే రమదాన్ మాసమే కాకుండా వేరే రోజుల్లో కూడా మనం ఉపవాసం ఉండవచ్చు. ఉదాహరణకు షవ్వాల్ మాసంలో, పండుగ రమదాన్ అయిన తర్వాత షవ్వాల్ మాసంలో ఎవరైతే 6 ఉపవాసాలు ఉంటారో వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మన్ సామ రమదాన తుమ్మ అత్బాహు సిత్తం మిన్ షవ్వాల్ కాన కసియామి దహర్. ఎవరైతే రమదాన్ ఉపవాసాలు మొత్తం పూర్తిగా ఉండి ఈ షవ్వాల్లో 6 ఉపవాసాలు ఉంటారో వారికి సంవత్సరమంతా, జీవితకాలమంతా ఉపవాసం ఉన్నటువంటి లాభం కలుగుతుంది. రెండో నఫిల్ ఉపవాసాలు ప్రతి వారంలోని సోమవారం మరియు గురువారం. ఎందుకంటే సోమవారం, గురువారం మన యొక్క కార్యాలు అల్లా వైపునకు లేపబడతాయి. ఆ రోజుల్లో ఉపవాసం ఉండడం ద్వారా మనకు చాలా లాభం కలుగుతుంది. అలాగే ప్రతి అరబీ మాసం ప్రకారంగా 3 రోజుల ఉపవాసాలు ఉండడం, అవి ఏ రోజైనా ఉండవచ్చు. కానీ 13, 14, 15 ఈ రోజుల్లో ఉండడం అనేది చాలా గొప్ప కార్యం. అలాగే మహాశివులారా, ముహర్రం మాసం ఏదైతే వస్తుందో అందులో మన ముస్లిం సమాజంలో ఎంతో మంది ఎన్నో దురాచారాలకు పాల్పడతారు. అవన్నీ కూడా తప్పు. వాటి గురించి ఎప్పుడైనా మనం వివరాలు విందాము. కానీ ముహర్రం మాసంలో చేసేటువంటి ఒకే ఒక పుణ్య కార్యం ఏమిటంటే 10వ తారీఖు రోజున మనం ఒకరోజు ఉపవాసం ఉండాలి. ఆ ఒక్కరోజు ఉపవాసానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, గత 1 సంవత్సరం నాటి పాపాలన్నీ కూడా మనయి అల్లాహ్ తాలా క్షమిస్తాడు అని. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయేకి కొన్ని రోజుల క్రితం ఏం చెప్పారంటే, ముహర్రం యొక్క ఉపవాసాలు యూదులు కూడా పాటిస్తారు కనుక మీరు వారికి వ్యతిరేకంగా ఏం చేయండి, కేవలం ఒక్కరోజు ఉపవాసం ఉండకండి. 10 తారీఖుతో పాటు 9కి ఉండండి, 9, 10 లేదా 10, 11. ఈ విధంగా 9, 10 లేదా 10, 11 లేదా ఎవరైనా 9, 10, 11 3 రోజులు ఉన్నా కానీ అభ్యంతరం లేదు. అంతేకాకుండా జుల్హిజ్జా మాసం ఏదైతే వస్తుందో, జుల్హిజ్జా మాసంలో 9వ రోజు అంటే అరఫా రోజు అని దానిని అంటారు సామాన్యంగా. ఏ దేశంలో ఎక్కడ పండుగ ఉన్నదో, ఈదుల్ అద్హా పండుగ, జుల్హిజ్జా బక్రీద్ పండుగ, ఆ పండుగకు 1 రోజు ముందు ఈ ఉపవాసం ఉండాలి. దీనివల్ల 2 సంవత్సరాల పాపాలు మన్నించబడతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు శుభవార్త ఇచ్చారు. ఈ విధంగా మహాశివులారా ఈ ఉపవాసాల్ని పాటించాలి. ఇక చివరిలో ఏ రోజుల్లో ఉపవాసం ఉండకూడదు, ఏ రోజుల్లో ఉపవాసం ఉండడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు అనేది కూడా తెలుసుకోవడం చాలా లాభదాయకం. ఒకటి, పండుగకు సంబంధించిన 2 రోజులు అంటే ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అద్హా. ఎవరైతే ఆ రోజుల్లో ఉపవాసం ఉంటారో వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అవిధేయులు అని ఒక సందర్భంలో అమ్మార్ రదియల్లాహు తఆలా చెప్పినట్లు సహీ బుఖారీలో ఉంది. ఇంకా మహాశివులారా, ఈదుల్ అద్హా బక్రీద్ పండుగ అని ఏదైతే అంటామో దాని తర్వాత 3 రోజులు
11, 12, 13 ఈ తారీఖుల్లో కూడా ఉపవాసం ఉండరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, హాది అయ్యాము అక్లిన్ వషుర్బ్, తినే త్రాగే రోజులు అని. కానీ ఎవరైనా హజ్జె తమత్తు చేస్తూ ఉంటే హజ్జె తమత్తు చేసే వారిపై ఒక బలిదానం విధిగా ఉంది. ఒకవేళ ఎవరైనా ఆ బలిదానం ఇవ్వలేకపోతే వారు దానికి బదులుగా 10 రోజుల ఉపవాసం ఉండాలి. వాటిలో 3 రోజులు హజ్ సందర్భంలో, ఈ 11, 12, 13 రోజుల్లో ఉండవచ్చు. మిగతా 7 ఉపవాసాలు ఇంటికి తిరిగిపోయిన తర్వాత ఉండాలి. ఇక ఏ స్త్రీ బహిష్టుగా అవుతుందో, ప్రసవిస్తుందో, బహిష్టు స్త్రీలకు, బాలింత స్త్రీలకు కూడా ఉపవాసం ఉండడం నిషేధం. ఇక చివరి, ఎవరైతే భార్యలుగా ఉన్నారో వారి భర్తలు ఇంట్లో ఉన్నప్పుడు నఫిల్ ఉపవాసాలు భర్త యొక్క అనుమతితో ఉండాలి. భర్త అనుమతి లేకుండా రమదాన్ ఉపవాసాలు ఉండవచ్చు, కానీ నఫిల్ ఉపవాసాలు భర్త అనుమతి లేకుండా ఉండకూడదు. దీని గురించి సహీ హదీస్ అబూ దావుద్లో వచ్చి ఉంది, లా తసూముల్ మర్అతు వబఅలుహా షాహిదున్ గైర రమదాన్. సహీ బుఖారీ, ముస్లింలో కూడా దీని యొక్క భావం ఉంది. ఎవరైతే ఒక స్త్రీ తనకు భర్త ఉన్నాడో ఆ భర్త అనుమతి లేకుండా నఫిల్ ఉపవాసాలు పాటించరాదు, కానీ రమదాన్ ఉపవాసాలు అందు గురించి భర్త అనుమతి అవసరం లేదు. ఈ విధంగా మహాశయులారా, అల్లాహ్ యొక్క దయ వల్ల మనం రమదాన్ యొక్క ఘనత తెలుసుకున్నాము, ఉపవాసాల లాభాలు తెలుసుకున్నాము, మరియు రమదాన్ మాసంలో అల్లాహ్ తాలా ఉపవాసాలను ఏదైతే విధిగావించాడో వాటి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, వాటి యొక్క లాభాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఉపవాసాలు ఏ కార్యాల వల్ల భంగం అవుతాయి, ఉపవాసాలు ఏ కార్యాల వల్ల భంగం కావు, ఉపవాస స్థితిలో ముఖ్య విషయాలు, ధర్మ బోధనలు ఏమిటో అవి కూడా మనం తెలుసుకున్నాము. చివరిలో నఫిల్ ఉపవాసాలు ఏమిటి, నిషిద్ధమైన ఉపవాసాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నాము. అల్లాహ్ తాలా ఈ రమదాన్ మాసాన్ని అల్లాహ్ తనకు ఇష్టమైన రీతిలో గడిపే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి.